నమస్తే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు కడపకి 3 days టూర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సో దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కడప 3 days టూర్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీని అప్డేట్స్ ఏంటి సార్? ఏంటంటే ఇప్పుడు గతంలోంటి ఇలా లేదు రాజకీయాలు. గతంలో ఒక సాంప్రదాయబద్ధంగానో సిస్టమేటిక్గా ఉండేది. అంటే ఒకరి కంచుకోట అంటాం గతంలో. ఎస్ సార్. వాళ్ళ కోటరిలో తరాల నుంచి వాళ్ళు గెలవడం కానీ ఆయన ఎన్నిసార్లు నిలబడితే ఆయన గెలవడం కానీ ఉండేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ప్రజలు అయితే ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి. అంటే నాయకుడు మంచివాడు కాకపోతే ఓడించడం కానీ, లేదా ఒక వేవ్ కూడా క్రియేట్ అయినప్పుడు ఆ వేవ్ తగ్గట్టు ఎవరిని గెలిపించాలో వాళ్ళు గెలిపిస్తుంటారు. జనరల్గా మన తెలంగాణ ఎన్నికల్లో చూసాం. ఇక్కడ లోకల్ ఫ్యాక్టర్స్ ప్రకారం బీఆర్ఎస్ కాంగ్రెస్కు గెలిపించారు. మళ్ళీ అక్కడ నేషనల్ ఎంపీ ఎలక్షన్లో వస్తారకే మళ్ళీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వేవ్ మీద అట్లా నడుస్తూ ఉంటుంది. సో అట్లా ఉన్నటువంటి కాల పరిస్థితుల్లో ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయినా వాళ్ళ సెటప్ కాకపోతే కాలగర్భంలో కలిసిపోవస్తుంది ఏమి అనేది నిజం అనేది మన జగన్మోహన్ రెడ్డి గ్రహించాడేమో. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ లోకల్ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర పరాజయంలాగానే భావించవచ్చు. తను వేవ్ లేకపోవచ్చు. ప్లస్ జనరల్గా కొంతవరకు ప్రజానాయకులు కానీ లేదా సెలబ్రిటీగా ఉన్నవాళ్ళు ఏదో ముక్తసరిగా తను లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడరు. పబ్లిసిటీలో ఉండడానికో పేపర్లో ఏదో ఒక వార్తలు రావడానికి ఇష్టపడతా ఉంటారు. సో దానికి ఏంటంటే వాళ్ళకు మైలేజ్ రావాలని. ఇట్లాగే మరి ప్రతిపక్షంలో ముఖ్యంగా ఉన్నప్పుడు మనం చూసాం రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర, ఆ తర్వాత నిన్నటి రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కానీ యాత్రలు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓదార్పు యాత్ర పేరు మీద చేయడాలు ఇవన్నీ చూసాం. కానీ అవన్నీ ట్రెండ్ అయిపోయింది. లోకేష్ గారు మాత్రం ఒక కొత్త వరవడి సృష్టించాడు. ఓకే. అదేంటి అంటే తన నియోజకవర్గంలో తన పరిధిలో ఉంటూ కార్యకర్తలు కానీ ప్రజలను కానీ కలవడం, తరచూ వాళ్ళ కోసం టైం కేటాయించడం, అక్కడ క్యాంప్ కార్యాలయంలో అక్కడే ఉండి పనిచేయడం, అలాంటివన్నీ చేస్తున్నప్పుడు ప్రజలకు చేరువవడం కానీ దానికి ఆ పబ్లిక్కి అతను వాళ్ళ మీద కాన్ఫిడెంట్ వచ్చేసింది. సో ఇది కూడా ఈ టెక్నిక్ ప్లే చేస్తున్నాడేమో జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మాత్రం చేయకపోతే రేపొద్దున రాబోయే ఎన్నికల్లో కనీసం ఆయన గెలవడేమో రేపొద్దున. ఎందుకంటే తన సొంత నియోజకవర్గంలో ఆయన ఓడిపోయాడు అనుకోండి, పరుగు పోతూ ఉంటుంది. నిన్నగాక మనం చూసాం బీహార్లో ప్రశాంత్ కిషోర్ అసలు పోటీ చేయడానికి భయపడ్డాడు. ఆయన పార్టీ 0 వచ్చినా ఇట్లా వాళ్ళే ఓడిపోతే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా పరుగు పోతుంది. కాబట్టి ప్రజల్లోకి మమేకం అవ్వడానికి బహుశా ఈ కడప ఆయన నియోజకవర్గానికి కేటాయిస్తూ అక్కడే ఉంటూ ప్రజలకు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. సో నాయకుడైనవాడు ఎవరైనా సరే ప్రజలకు దగ్గరకు ఉండడమే మనలాంటి ప్రజాస్వామ్య ప్రేమికులకు కావాల్సింది. బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడని భావిస్తాను. సార్, అయితే ఇప్పుడు నారా లోకేష్ గారిని ఫాలో అవుతున్నారంటే ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఒక రకంగా నారా లోకేష్ తక్కువేం కాదు. బట్ నారా లోకేష్ అంటే ద్వితీయ శ్రేణిగా ఈ రోజున మనం అనుకోవచ్చు. అంటే ముందు చంద్రబాబు నాయుడు ఉన్నట్టు అంటే ఒక చిన్న పోనీలే ఆయనని ఏ విధంగా ట్రోల్ చేశారో మనకు చూసాం. అట్లాంటి లోకేష్ స్ట్రాటజీ ఇప్పుడు ఆయన గతే అయిపోయింది. అట్లాంటిది ఆయననే ఆదర్శంగా తీసుకొని అంత పెద్ద నేను నేషనల్ లీడర్ని, ఒక పార్టీ అధ్యక్షుడిని, మేం చెప్పిందే వేదం, మాకు ఎదురు లేదు తిరుగులేదు అన్న రేంజ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక 4 మెట్లు దిగేసి లోకేష్ గారితో స్ట్రాటజిక్ లోకేష్ను ఒక గురువుగా భావించారు కూడా మనం అనుకోవచ్చు. సో అట్లాంటప్పుడు ప్రజలకు ఏం కావాలి, ప్రజల నుంచి మనం ఏం కోరుకుంటున్నారు, ప్రజల అవసరం ఏంటి, మన అవసరాలు, మన రాజకీయ ఎత్తుగడలు, మనం ఏదో డామినేషన్ చేస్తున్నాం, మనం ఏదో డబ్బులు పంచుతున్నాం, మనం ఏదో బెదిరిస్తున్నాం, గెలుస్తామని అనుకోవడం పొరపాటైనా గ్రహించినట్టుంది. పబ్లిక్లో ఉంటేనే మనం ప్రజలు గెలిపిస్తారన్న విషయాన్ని గ్రహించి చివరికి తాను ఓడిపోతాన్న భయంతో లోకేష్ని ఆధారంగా తీసుకొని పబ్లిక్లో గ్రౌండ్లోకి వెళ్తున్నాడని మనం భావించవచ్చు. సార్, అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీక్లీ 1 time అయితే రావటం జరుగుతుంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్కి ఈ 3 days కూడా ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవచ్చు కదా, ఆయన కోసం వెయిట్ చేసే వాళ్ళ కోసం. అట్లనేం లేదు. పబ్లిక్ అట్లా వస్తుంది ఫుల్ మీల్స్ హాఫ్ మీల్స్ అనే అనుకోలేదు. ప్రజలు మాత్రం ఒక నాయకుడు వస్తున్నప్పుడు వస్తుంటారు సహజంగానే. జనరల్గా కడప ఆ పులివెందలంతా కూడా వాళ్ళ మొదటి నుంచి కూడా ఉన్నది. రాష్ట్ర స్థాయి నాయకుడు కాబట్టి ఆ నియోజకవర్గంలో ప్రయారిటీ ఇవ్వడం కానీ ఇవన్నీ చేయనప్పుడు ఫ్యాన్స్ ఉంటారు, వస్తారు. ఎంత మాత్రాన కొత్తగా ఆయనకు వచ్చేది ఏం లేదు. కానీ కొంచెం భయం అయితే స్టార్ట్ అయిందని మనం చెప్పవచ్చు. సార్, గ్రాఫ్ అయినా తగ్గిందంటారా జగన్మోహన్ రెడ్డి గారిది? అట్లనే గ్రాఫ్ ఇప్పుడు ఇవాళ రేపు మీటింగ్కి వచ్చిన వాళ్ళు అందరూ ఓటేస్తే మన చిరంజీవి గారు ఎప్పుడో ముఖ్యమంత్రి అయిపోవాల్సింది. అప్పుడు ఆయన ఓడిపోయినది. పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయిన దశ మనం చూసాం. ఇప్పుడు ఆయనకు నిన్నగాక మన హైదరాబాద్ కోర్టుకు వస్తే కూడా జనం వచ్చారు. అంత మాత్రాన ఆయన నిలబడగానే గెలుస్తాడు అనుకోవడం భ్రమ.
అభిమానం వేరు, చూస్తానికి వచ్చుడు వేరు. జనరల్గా ఇట్లాంటి మీటింగ్లకి ఏంటంటే మనిషికి 500, 800, 1000 రూపాయలు, క్వార్టరు, ఆటో ఫ్యూయల్ ఇట్లాంటి ఇస్తేనే జనం వస్తారు. వాళ్ళంతా వస్తారు. వాళ్ళందరూ ఈ పార్టీకి వచ్చినా వస్తారు, ఇంకో పార్టీకి వచ్చినా వస్తారు. వాళ్ళని చూసి ఈయనకేదో బలం పెరిగింది అనుకోవడం అమాయకం మనది. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ.